మదనపల్లె సబ్ కలెక్టరేట్ను ఈ ఏడాది జూలై 21న ఉద్దేశపూర్వకంగానే అగ్గి రాజేశారని, రికార్డులను తగలబెట్టడం ద్వారా భూ అక్రమాల సాక్ష్యాధారాల్ని ధ్వంసం చేసేందుకే ఈ దురాగతానికి పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇంజిన్ ఆయిల్ కొనుగోలు చేసి అక్కడ నిల్వ చేశారని తేలింది. ఆర్డీఓలుగా పనిచేస్తున్న మురళీ హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ నాయుడులతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ తుకారం, సన్నిహితుడు మాధవరెడ్డి పాత్ర ఉన్నట్టు ప్రాథమిక ఆధారాల ద్వారా తెలుస్తోందని వివరించింది. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం, భూ కుంభకోణాలకు సంబంధించి ఇప్పటికే విధుల నుంచి సస్పెండ్ అయిన పూర్వ ఆర్డీఓలు మురళీ హరిప్రసాద్, సీనియర్ సహాయకుడు గౌతమ్ తేజ్పై అభియోగాలు నమోదు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులిచ్చారు. నిషిద్ధ జాబితా నుంచి చుక్కల భూములు, డీపట్ట భూముల్ని తప్పించడంలో వీరు అవకతవకలకు, అవినీతికి పాల్పడ్డారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రాథమిక నివేదికలో గుర్తించిన పలు అంశాలను అందులో వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా బ్యూరో ఇన్ఛార్జ్ దామోదర్ అందిస్తారు. మదనపల్లి ఫైల్స్ ఈ రెండు ఒకటే. ఎందుకనంటే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ ఏడాది జూన్ 21న సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ అన్నీ తగలబడిపోయాయి. కీలకమైన డాక్యుమెంట్లు తగలబడిపోయాయి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తాలూకు ఏ శాఖల్లో అయితే అవినీతి జరిగిందో ఆయా శాఖలకు సంబంధించినటువంటి కీలకమైన ఫైళ్ళన్నీ కూడా ఒక సీరియల్ లాగా, అంటే అది కూడా ఒక విధంగా చెప్పాలంటే క్రైమ్ కింద చెప్పాలి. దాదాపుగా 5 సంఘటనలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ కూటమి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఏవైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా తగలబెట్టే కార్యక్రమం అయితే చేపట్టారు. దీని వెనుక అధికారుల హస్తం ఉంది, వాళ్ళ వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉంది, రకరకాల ఇవి ఉన్నాయి కూడా. ప్రధానంగా కనుక చూస్తే కనుక చిత్తూరు జిల్లాకు సంబంధించి మదనపల్లి ఫైర్స్ అనేది అత్యంత కీలకమైంది. ఈ మదనపల్లి సంఘటన జరిగిన తర్వాత కృష్ణా జిల్లా యనమలకుదురు కరకట్ట మీద పొల్యూషన్ బోర్డుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నీ కూడా తగలబడ్డాయి. ఓకే, అది కాకుండా పోలవరానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా పోలవరం కట్ట మీద తగలబడ్డాయి. దాంతోపాటు ఏదైతే విజయవాడలో ఇరిగేషన్ కార్యాలయం ఉందో ఇరిగేషన్ కార్యాలయంలో కూడా డాక్యుమెంట్లు కూడా తగలబడ్డాయి. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే కనుక ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి సంచలనం సృష్టించిన కేసులు అని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన కొత్త ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ప్రభుత్వ కార్యాలయాలతో తగలబడుతూ ఉంటే రేపొద్దున ఏ కార్యాలయంలో మొత్తం తగులబడతాయి, ఏ కార్యాలయంలో మొత్తం కూడా డాక్యుమెంట్స్ తగలబడతాయి అని అధికారులు కాదు అసలు ప్రభుత్వమే భయపడే పరిస్థితి వచ్చింది. మదనపల్లి ఫైల్ సంఘటనకు సంబంధించి ఫైల్స్ తగులబడిన వెంటనే అసెంబ్లీ ఆ సమయంలో అసెంబ్లీ జరుగుతోంది. అప్పటికప్పుడు డీజీపీ ఎవరైతే ఉన్నారో డీజీపీని, అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ని, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియాను ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లి పంపించిన తరువాత మొత్తం అక్కడ ప్రాథమికంగా దర్యాప్తు చేయటం, దీనిపైన సిట్టు బృందాన్ని కూడా వేశారు. సిట్టు బృందం కూడా వేయటం జరిగింది. సిట్టు కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే ఇప్పటికీ దాన్ని కేసు అయితే మాత్రం సిఐడికి బదలాయించిన తర్వాత సిఐడి మదనపల్లి ఫైల్స్ తగులబడిన వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చడంతో దీంట్లో అధికారులు 3 పాత్ర ప్రధానంగా తేలింది. 2 ఆర్డీఓలు, మురళి అనే ఒక ఆర్డీఓ, ఆయన రిటైర్ అయిపోయారు, హరిప్రసాద్ అనే ఒక ఆర్డీఓ, అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ మీద అభియోగాలు మోపుతూ వారిపైన చర్యలు చేపట్టాలి అని చెప్పేసి రెవెన్యూ శాఖ కార్యదర్శి సిసోడియా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే మొత్తంగా గనక చూస్తే ఈ వ్యవహారంలో దాదాపుగా గనక చూస్తే ఏదైతే చుక్కల భూములు అని చెప్పేసి అంటామో 22A అసైన్డ్ భూములు అక్రమంగా హక్కులు పొందారు. ఇక్కడ ఒక మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో 79,107 ఫ్రీహోల్డ్
సంబంధించినటువంటి ఇవి జరిగాయి. అదేవిధంగా 74,376 ఎకరాలకు కలెక్టరు ఫ్రీ హోల్డ్ అనుమతులు కూడా ఇచ్చేయటం జరిగింది. అయితే ఈ ఓవరాల్ వ్యవహారంలో ఎందుకు చేశారు ఇదంతా అని కనుక మనం ఆలోచిస్తే, అప్పుడు మంత్రి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్ర ఉన్నారో, పెద్దిరెడ్డి రామచంద్రరావుకు సంబంధించినటువంటి పిఏ తుకారాం, అదేవిధంగా తుకారాంకు సన్నిహితుడు మాధవ్ రెడ్డి పాత్ర ప్రముఖంగా ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఎవరైతే ఆర్డీఓ మురళి ఉన్నారో, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన ఆర్డీఓ మురళి ఉన్నాడు, ఆర్డీఓ మురళితో మొత్తం కూడా ఈ తతంగం అంతా జరిపారు. ఈ చుక్కల భూములకు సంబంధించినటువంటి తతంగం అంతా కూడా నడిపారు. తతంగం అంతా నడిపి వీరిరువురు కూడా ప్రతిరోజు ఆర్డీఓ మురళి ఇంటికి వెళ్ళటం, ఆర్డీఓ మురళికి సంబంధించి అతి సన్నిహితంగా ఉండటం, వాళ్ళు నగదు లావాదేవీలు నేరుగా ఆర్డీఓ మురళికి చేయటం, ఏవైతే చుక్కల భూములు ఈ ఫ్రీ హోల్డ్ భూములు ఉన్నాయో వాటినన్నింటినీ వాళ్ళ పేరుకు బదలాయించుకోవటం, ఆ బదలాయింపులో మురళి పాత్ర కీలకం, ఆ తర్వాత వచ్చినటువంటి హరిప్రసాద్ పాత్ర కీలకం. వీళ్ళందరూ కలిసి మొత్తం కూడా అక్కడ మొత్తం కూడా ఆర్డీఓ కార్యాలయం తమ గుప్పిట్లో పెట్టుకుని మొత్తం అప్పుడున్నటువంటి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ తుకారాం ఉన్నాడో, అదేవిధంగా మాధవ్ రెడ్డిలు ఉన్నారో, వీళ్ళందరూ కూడా మీడియేషన్ చేసి మొత్తం కూడా మదనపల్లి ఫైల్స్లు విషయంలో మొత్తం కూడా అక్కడ 100,000 ఎకరాల భూముల్ని కబ్జా చేశారనేది మనకు స్పష్టమవుతోంది. అయితే ఓవరాల్గా ఇప్పుడేం జరగబోతోంది, ఇప్పుడేం చేయబోతున్నారంటే, ఈ ముగ్గురు పైన అభియోగాలు మోపడానికైతే మాత్రం ప్రభుత్వం ఇప్పటికే రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అనుమతులు ఇచ్చారు. అయితే ఒక్క సాక్ష్యం కూడా లేకుండా గౌతమ్ తేజ్ అయితే ఇంజిన్ ఆయిల్ తీసుకురావటం, అదేవిధంగా దోమలకు సంబంధించినటువంటి ఏదైతే పిల్లెట్స్ ఉంటాయో మొత్తం వాటిని కూడా తీసుకురావటం, తగలబెట్టడం, సాక్ష్యాధారాలు దొరకకుండా తారుమారు చేయటం, ఇవన్నీ కూడా గౌతమ్ తేజ్ పాత్ర అయితే ఉన్నది అని చెప్పేసి ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ఈ కేసులో ఓవరాల్గా గనక చూస్తే గనక ఇప్పుడు వీళ్ళ ముగ్గురు మీద అభియోగాలు మోపిన తర్వాత వీళ్ళ ముగ్గురిని అయితే మాత్రం స్పష్టంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర వాంగ్మూలాలు ఇవన్నీ కూడా రికార్డు చేసిన తర్వాత అయితే మాత్రం ప్రధానంగా ఇక్కడ చూస్తే గనక మొత్తం కూడా ఈ వాంగ్మూలం రికార్డు చేయటంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మదనపల్లి ఫైల్స్కి సంబంధించినటువంటి ఫైల్స్ కావచ్చు ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతోంది. ఓవరాల్గా కనుక చూస్తే ఇవే కాదు, మదనపల్లి కేసే కాదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే తగలబడిన డాక్యుమెంట్స్ ఎనమల కుదురు కరకట్ట మీద తగలబడిందో అవి కూడా తేలాల్సిన అవసరం ఉంది. విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలోకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమన్నాయో అవి కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. మొత్తం ఓవరాల్గా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి 5 సంఘటనలకి సంబంధించినటువంటి క్రిమినల్ చర్యలు అయితే మాత్రం చేపట్టాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ CDR మీడియా, లైక్ అండ్ షేర్.